you very much. Really, very great experience. How is it done? If I'm conveying some message to someone and first we have to attempt. Wow. హలో గాయస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు బెజవాడ బ్యాక్ ప్యాకర్. గాయస్, ఈరోజు మనం వ్లాగ్ వచ్చేసి మనం ఇండోర్ స్కై డైవింగ్ చేయడానికి వెళ్తున్నాము. రియల్లీ ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్. నార్మల్గా అందరికీ ఒక టు డూ లిస్ట్ ఉంటుంది. నాకు ఆ టు డూ లిస్ట్లో స్పెషల్గా ఒక అడ్వెంచర్ గోల్స్ ఉన్నాయన్నమాట. మీకు అక్కడ డిస్ప్లే మీద చూస్తుండండి. ఇవన్నీ నా అడ్వెంచర్ గోల్స్. ఇందులో నా టాప్ అడ్వెంచర్ గోల్ వచ్చేసరికి స్కై డైవింగ్ అనమాట. అది మనకి మైసూరులో ఉండి అండ్ అబ్రాడ్లో చేద్దాం అనుకున్నాను. బట్ అన్నిటికంటే ముందు నేను ఈరోజు ఇండోర్ స్కై డైవింగ్ చేయడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. యాక్చువల్లీ ఇది ఇంకా అఫీషియల్గా లాంచ్ అవ్వలేదు. అని సేఫా కాదా ఇలాంటి డీటెయిల్స్ కావాలి. లాస్ట్ రోజు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంకైతే మనం ఏమాత్రం లేట్ చేయకుండా ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోదాం. నేను ప్రజెంట్ వచ్చేసి మణికొండలో ఉన్నాను. ఇక్కడ నుంచి గండిపేట వెళ్ళాలి. గండిపేట వచ్చేసి అరౌండ్ 8 కిలోమీటర్స్ చూపిస్తుంది. జస్ట్ లైక్ 20 minutes అండ్ టైం వచ్చేసి 1:30. అండ్ మనకైతే వాళ్ళ అపాయింట్మెంట్ 2 o'clock ఇచ్చారు. వీకెండ్ ప్రైజెస్ అంతా, వీక్ డేస్ ప్రైజెస్ అంతా ఎవ్రీథింగ్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ రోజు చూడండి. అండ్ ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే మాత్రం వీడియో లాస్ట్ రోజు చూసిన తర్వాత కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. గైస్, వీడియో మాత్రం లైక్ చేయడం మర్చిపోదు. మీరు చేసే లైక్ నాకు ఎంతో మోటివేట్ చేస్తుంది. అలానే ఇంకా ఇలాంటి ఎన్నెన్నో వీడియో చేయడానికి నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. సో గైస్, నేను అయితే ప్రజెంట్ గండిపేట రోడ్లో ఉన్నాను. ఇక్కడ నుంచి ఇంకా 4 kilometers చూపిస్తుంది. జస్ట్ లైక్ 10 minutes. యాక్చువల్లీ నేను నైట్ వచ్చేసాను. నైట్ వచ్చేసి మార్నింగ్ ఫ్రెండ్ ఇంట్లో స్టే చేశాను. ఇప్పుడైతే మనం ఇక్కడ గండిపేటకి వెళ్తున్నాం. ఇంకా కమర్షియల్ అయితే లాంచ్ అవ్వలేదు. మేబీ ఈ వీకెండ్ నుంచి స్టార్ట్ అవుతుందేమో. ఈరోజు డేట్ వచ్చేసి 15th. మేబీ ఐ థింక్ 18th స్టార్ట్ చేస్తారు అనుకుంటా. లైక్ కమర్షియల్లీ ఏంటంటే ఓన్లీ ఇన్ఫ్లుయెన్సర్స్కి వాళ్ళకి ఇన్విటేషన్ పంపించి వాళ్ళ చేత మాత్రమే చేస్తున్నారు. ఇప్పుడు రీసెంట్గా వచ్చే అయితే కంపల్సరీ ఏమైనా ఫేస్ మాస్క్ తెచ్చుకోండి. రోడ్డు మరీ దారుణంగా ఉంది. ఎంత రష్గా ఉందంటే ఒకసారి చూడండి. మొత్తం దుమ్ము. మనకి ఇంకా ఇక్కడ నుంచి 1 kilometer చూపిస్తుంది డిస్టెన్స్. రోడ్ అండర్ కన్స్ట్రక్షన్ ఉండడం వల్ల బాగా దుమ్ము. గైస్, ఆల్మోస్ట్ అరైవ్డ్ జస్ట్ 120 meters ahead. Yes, I got it. Yes, here is the building. Gravity Jeep Indoor Skydiving. సో మనం అయితే వెహికల్ని పార్క్ చేసేద్దాం. సో గైస్, ఫైనల్లీ మనం అయితే రీచ్ అయిపోయాం. సో రియల్లీ ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్. సో గైస్, here is the outlook, you can see. అండ్ ఇంకా అవుట్ సైడ్ వర్క్ అయితే నడుస్తుంది. ఇండోర్ మొత్తం కంప్లీట్ అయిపోయి ఉంటుంది కానీ బట్ అవుట్ సైడ్ వర్క్ అయితే మాత్రం ఇంకా నడుస్తుంది. ఇదంతా రెడీ చేయాలి. సో ఇట్ ఇస్ ద టీమ్ రెడీ టు రిసీవ్ us. హాయ్ బ్రో. సో here is the Gravity Jeep. Once we can enter inside, మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్లో ఉంటుంది. మనం డూ అవర్ ఫార్మాలిటీస్. Guys, are you ready? Is officially going to launch from the 17th. మీరు కానీ నిజంగా ఎగ్జైటెడ్ ఫీల్ అవుతుంటే మెన్షన్ ద కామెంట్ సెక్షన్. I'm very very excited literally. And really we should say thanks to Gravity Jeep. First time is launching in India, that too especially in Hyderabad. Once we come inside, we have to fill all our details. Mahesh, last name, all the details you have to mention. And gender. 5 years to 90 years ఏ ఏజ్ అయినా నాట్ ఏ మ్యాటర్. బట్ థింగ్ ఏంటంటే మనకి లైక్ బైపాస్ సర్జరీ కానీ కొన్ని లైక్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఏజ్ ఇస్ నాట్ ఏ మ్యాటర్. ఓకే, సో ఆల్ థింగ్స్ ఆర్ ఆల్ ఫార్మాలిటీస్ ఆర్ డిజిటల్లీ. మొత్తం మనకి డిజిటల్గా ఉంటుంది. లైక్ పేపర్ రైట్ డాక్యుమెంట్ అయితే ఏమి ఉండదు. అండ్ వీ గాట్ ట్యాగ్ ఆఫ్టర్ కంప్లీట్ ఆల్ అవర్ ఫార్మాలిటీస్. మనకైతే ఇలాంటి ట్యాగ్ అవుట్ వస్తుంది. మనం బయటికి వెళ్ళేదానికి ట్యాగ్ని ఇలానే మెయింటైన్ చేయాలి. సో ఫైనల్ లైక్ గాట్ ద ట్యాగ్ మహేష్ ఎగిలిశెట్టి అండ్ that time everything is here. 2 minutes of the flight time. Okay, let's go. So here is the gear up where we can change our dress. And వాళ్ళు అయితే పర్టికులర్ సైజ్ చేస్తున్నారు. ఖచ్చితంగా బాక్సర్ ఆర్ నైట్ వేర్ చేసుకోండి. జీన్స్ ప్యాంట్ ఈజ్ నాట్ కన్వెంట్ టు ఫ్లై. మన ఫ్లయింగ్ షూట్ అండ్ హెల్మెట్ షూ. దీస్ ఆర్ ద హెల్మెట్స్. సో ఒకసారి డ్రెస్ వేసుకున్నాక ఎలా ఉంటామో చూద్దాం. భయపడద్దు. యా, షూ. ఓకే, గాట్ ఇట్. ఐ థింక్ నార్మల్ రన్నింగ్ షూ దీస్ షూస్ ఆర్ నాట్ ఎనఫ్. వాట్ యు can't use these shoes inside the tunnel. Wow. Very very excited guys. I'm ready to fly. T-shirt అయితే వాళ్ళు క్యారీ చేయని చెప్పారు. సో టీ-షర్ట్ అలానే ఉంది. జీన్స్ అయితే హౌ టు టేక్ ఇట్ అవుట్. నెక్స్ట్ వచ్చేసేసి హెల్మెట్ అండ్ గోగుల్స్. So guys, now I gear up. Now we can go to the briefing room. So here
where they can give briefing. Hi. Nice to meet you. Mahesh. Hi, please sit down. Yeah, sure. Take a seat. So, we are here for briefing about maintenance. So, I give you some instruction and you must be follow this. Okay. So, first three main things: how to enter, how to exit, and third is flying. How to enter, how to exit. How to enter the tunnel, how to be flying, and how to exit. Okay, three things. Three things. Careful with your pretty eyes and run with me, yeah. Cause you and I are a secret. Feel my drift against your skin. Cause honestly, let's hold our breath. This is so real. Just you and me with the escape girl tonight. Just you and me with the escape girl tonight. Careful with your pretty eyes and run with me, yeah. Cause you and I are a secret. Feel my drift against your skin. Cause honestly, let's hold our breath. This is so real. Just you and me with the escape girl tonight. Careful with your pretty eyes and run with me. Guys, wow experience guys, really crazy experience. Now I'm feeling like that I'm ready for skydiving. So ఇప్పుడు స్కైడింగ్ చేసేసి అనుకుంటా మీకు స్కైడింగ్ చేసేసి అనుకుంటా జస్ట్ 2 స్టెప్స్ అన్నమాట. ఫస్ట్ స్టెప్ వచ్చేసి జస్ట్ అది చూపిస్తారు వాట్ ద థింగ్స్ అని చెప్పేసి నేనైతే పర్ఫెక్ట్గా చేశాను అనుకుంటున్నాను. ఏం బ్రో ఫస్ట్ టైం తను ఎప్పుడైతే ఇలా చూపించాడో బాగా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇంకా సెకండ్ టైం మాత్రం అక్కడ తీసుకెళ్తుండే నిజంగా నాకు స్కై డైవ్ చేసిన ఫీలింగ్ అయితే కలిగింది. అండ్ మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే సింపుల్ ఏం లేదు, వాళ్ళు బ్రీఫింగ్లో కూడా చెప్పిన దాంట్లో సింపుల్ మన లెగ్స్ని ఎప్పుడు ఇలా ఉంచాలి, లెగ్స్ని ప్రాపర్గా ఉంచి హ్యాండ్స్ని అలాగా ప్రాపర్ ఉంచుతాం. లెగ్సే ఎలా ఉందని మనకు తెలియదు, హ్యాండ్స్ అని మనకు కనపడుతూ ఉంటుంది. సో ఆ లెగ్స్ కానీ ప్రాపర్ పెట్టామంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ పర్ఫెక్ట్. దాని ఆఫ్టర్ సెకండ్ టైంలో మాత్రం వాళ్ళు హై తీసుకెళ్తారు. నేను ఏమైనా బాగా చేశాను అనుకుంటే లాస్ట్లో వచ్చి ఆయన చేశారు చూసారు ఏంటి అలా తిరిగేశారు ఆయన. ఎక్స్పర్ట్ ఈజ్ ఎక్స్పర్ట్ ఆల్వేస్. Thank you very much. Really, very great experience. Yeah. How is done like this?
they don't know English that much. They came from Russia. Really nice to meet you. So many people are going to come, and you have to definitely make them satisfied. Thank you. Thank you. చూస్తున్నారా, ఇది గ్రావిటీ జిప్ గురించి బెజవాడ నుంచి హైదరాబాద్కి వచ్చి ఇది ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. ఎందుకంటే ఆయన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అందరూ చూసి ఎంజాయ్ చేయాలి, వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇది కూడా అటెంప్ట్ చేయాలనేసి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు బెజవాడ బ్యాక్ పైపర్ మై బ్రదర్, అండ్ ప్లీజ్ ఇక్కడ కూడా వచ్చి గ్రావిటీ జిప్ మస్ట్ ట్రై. రియల్లీ మీరు చెప్పారు సార్, అక్కడి నుంచి మన ఫ్యామిలీ అంత ఎంజాయ్ చేయాలని ఉద్దేశంతో ఫస్ట్ వాళ్ళకి మై రెస్పాన్సిబిలిటీ లెట్ దెమ్ నో. ఈవెన్ మీ ఆల్సో. నేను ఎందుకు అటెంప్ట్ చేశానంటే నేను చేయలేనా అనుకున్నాను, కానీ ఇఫ్ ఐఎమ్ కన్వేయింగ్ సమ్ మెసేజ్ టు సమ్వన్ అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు అటెంప్ట్. మనం దాని ఎక్స్పీరియన్స్ అయితే కానీ ఎదుటి వాళ్ళకి మనము అడ్వైస్ చేయలేము. సో అందుకే నేను అటెంప్ట్ చేశాను. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. ఎగిరారా లేదా? బాగా ఎగిరాను. చాలా చాలా ఎంజాయ్ చేశాను. థాట్ ఛాన్స్ వేస్తే బాగుంది అనిపించింది. మళ్ళీ విజువల్ చదవడం కష్టం కదా. పర్లేదండి, ఇంకొకసారి మళ్ళీ వద్దాం. నెక్స్ట్ అదే స్కై డైవ్ కూడా పెట్టండి. వీ కెన్ ప్లాన్. ఆఫ్ కోర్స్ గైస్, ఆల్ డూ ఇట్ అండ్ ఫీల్ ఇట్. డెఫినెట్లీ యూ కెన్ డూ ఇట్. ఆఫ్ కోర్స్ యూ కెన్ ఫీల్ ఇట్. ఐ నో, ఈవెన్ ఐ ఫెల్ దట్. సో గైస్, మనతో పాటు క్యాథరిన్ మేడం ఉన్నారు. మేడం చెప్పరా, చేశారు మీరు ఎందుకు చేయలేదు ఈరోజు నా షోల్డర్ కొంచెం ఇంజురీ ఉంది, కొంచెం పెయిన్ ఉంది, అందుకనే నేను చేయలేదు. మా సిస్టర్ అయితే జాయిన్ అయ్యారు. మేడం గారి ఛానల్ కూడా ఉంది, మస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ పేరు క్యాథరిన్ కబూర్లు అండి. ప్లీజ్ డూ. కబుర్లు బాగా చెప్తుంటారు మరి మాకు. స్టార్ట్ చేశాను ఇప్పుడే, కొంచెం మిమ్మల్ని చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను. అడిగాను, మీరు భలే చెప్పేసారు అనేసి. చాలా మీరు చాలా యాక్చువల్లీ మామూలు జోష్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆ జోష్ లేకపోతే యాక్సెప్ట్ చేయరు. అందుకని ఆల్వేస్ మేము ఇంతవరకు కెమెరా వెనకుండేవారం అండి. అప్పుడు ఎక్కువ కబుర్లు వస్తాయి, కెమెరా ముందు వస్తే కొంచెం తక్కువ కబుర్లు వస్తున్నాయి. కాకపోతే మీలాంటి వాళ్ళని చూసి కొంచెం ఇన్స్పైర్ అయ్యి మీ ఛానల్స్ చూసి మేము కూడా ఆల్వేస్ మీరు చేసే కొద్దీ మీకు ఆటోమేటిక్గా మీ ఫాలోవర్స్ సపోర్ట్ చేస్తూ ఉంటారు. నాకైతే మా ఫాలోవర్స్ సపోర్ట్, అందుకే నేను ఇంత. ప్లీజ్ అండి, మమ్మల్ని కూడా కొంచెం ఫాలో అవ్వండి. షూర్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ బ్రో. మా ఫాలోవర్స్కి జస్ట్ ఒక చిన్న అప్డేట్, లైక్ చిన్న ఇన్ఫర్మేషన్. ఇప్పుడు నేను బైక్ మీద వచ్చాను కాబట్టి డైరెక్ట్గా వచ్చేసాను. బైక్ మీద కాకుండా లైక్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ రావాలంటే ఎలా రీచ్ అవ్వాలి ఈ గ్రావిటీ? ఇప్పుడు మనం నార్మల్గా బస్సులో ట్రావెల్ చేసే వాళ్ళకైతే నార్మల్గా మేదీపట్నం నుంచి నార్సింగ్ వరకు రావచ్చు. నార్సింగ్ నుంచి మనకు ఇక్కడ గండిపేట అని అడిగితే ఎవరైనా మనకి డ్రాప్ చేస్తారు. గండిపేట దగ్గర నుంచి ఓషన్ పార్క్ నుంచి ఒక 500 మీటర్స్లో గ్రావిటీ జిప్. ఓషన్ పార్క్ నుంచి ఒక 500 మీటర్స్లో గ్రావిటీ జిప్. అది ఇప్పుడు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి అయితే, సికింద్రాబాద్ నుంచి అయితే మేదీపట్నం నుంచి లంగరౌస్ నుంచి నార్సింగ్. మేదీపట్నం ఇస్ ద సెంటర్ పాయింట్. సో గైస్, అది ఓన్ ట్రాన్స్పోర్టేషన్ కాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అయితే దట్ ఇస్ ద వే హౌ టు రీచ్ హియర్. రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్. నాకైతే ఫస్ట్ నుంచి స్టార్టింగ్ దాకా కెమెరా నాకు వచ్చిన బెస్ట్ యూజ్ నువ్వు తీసినాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో. బాయ్. సో గైస్, అది ఫైనల్గా వ్లాగ్ అయితే. ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి, నేనైతే మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఎండ్ ఆఫ్ ది డే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడున్నా కానీ, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, ఇండియాలో ఎక్కడున్నా కానీ వన్ డే వచ్చి డెఫినెట్గా ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. 1 వీకెండ్ ట్రిప్, వాట్ ఎవర్ మేబీ అయితే 1 వీకెండ్ ట్రిప్గా మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకా మన విజయవాడ అయితే చెప్పక్కర్లేదు, అలా ఎంత దూరం కాదు. నైట్ బస్ ఆ ట్రైన్ ఎక్కితే మార్నింగ్ ఇక్కడ ల్యాండ్ అవుతాం. ఇక్కడ చేసేసి మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళిపోవచ్చు, లేదా హైదరాబాద్ తిరిగేసి వెళ్ళొచ్చు. గ్యాస్ అండ్ ప్రైసింగ్ వచ్చేసరికి వీక్ డేస్ వచ్చేసి 2800 ప్లస్ GST 18%, అండ్ వీకెండ్స్ వచ్చేసరికి 3300 ప్లస్ GST 18%. లిటరల్లీ చాలా సేఫ్. అయితే ఎంజాయ్డ్ అలాట్. ఇంకొంచెంసేపు ఉంటే బాగుంది అనిపించింది. అండ్ నెక్స్ట్ అయితే ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు డూ అడ్వెంచర్ డైరెక్ట్ స్కై డైవింగ్. ఇంకా ఉన్నాయి నా బకెట్ లిస్ట్లో, లైక్ రిషికేశ్లో వచ్చేసి బంజీ జంప్, అండ్ రిషికేశ్లో రివర్ రాఫ్టింగ్, మన గోవా అండమాన్లో స్కూబా డైవింగ్, ఇలాంటి అయితే నా బకెట్ లిస్ట్లో ఉన్నాయి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ టైం కుదిరినప్పుడు అయితే నేను ఎక్స్ప్లోర్ చేస్తుంటాను. సో గైస్, మీరైతే వీడియోని లైక్ చేయండి, అలాంటి మీ ఫీలింగ్ ఏంటి అనేది కామెంట్ మెన్షన్ చేయండి. మీరు గ్రావిటీ జిప్కి ఎప్పుడు వద్దామనుకుంటారు అది కూడా కామెంట్ మెన్షన్ చేయండి. నేనైతే వీడియో ఎక్కడ చేసేస్తాను. కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్ బెజవాడ బ్యాక్ ప్యాకర్. జై హింద్.